హాయ్ అండి. నేను మీకు పేపర్ ఫ్లవర్ ఒకటి చేస్తున్నాను. ఇది పిల్లల నోట్బుక్లలో ఉండే ఒక మార్జిన్ పేపర్ని ఒకటి తీసుకొని దానికి ఇట్లా పింక్ కలర్ వేస్తున్నానండి. జెంట పేపర్ తీసుకొని ఒక కలర్ ఏదైనా ఎన్ని కలర్స్ అయినా వాడుకోవచ్చు. మీకు చూపించడానికి నేను ఒక కలర్ చూపిస్తున్నాను. ముందు వెనక రెండు వైపులా కలర్ కలర్ వేసుకోవాలండి. అదే వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, వాటర్ కలర్ యూజ్ చేసిన వాటర్ కలర్ని అప్ చేయాలి. దాన్ని ఇట్లా ఎండిపోయిన తర్వాత ఆ పేపర్ని ఇట్లా మడత పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలేమోనండి. కట్ చేసుకొని ఇంత మంచిగా నీట్గా కట్ చేసుకోవాలండి. చాట్ పేపరే అవసరం లేదు, మామూలు పేపర్ కూడా చాలా అందంగా వస్తాయి ఫ్లవర్స్. తర్వాత ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ స్టిక్ తయారు చేసుకున్నానండి. దానికి మంచి కాడలాగా కనపడాలని గ్రీన్ కలర్ వేస్తున్నాను. కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఫిల్ చేసుకొని దానికి గమ్ పెట్టేసుకున్నానండి. గమ్ పెట్టేసుకొని దానికి పేపర్ని ఇట్లా ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని చుట్టేసుకుంటానండి. ఇట్లా ఒకే దగ్గర చుడితే ముద్ద ఫ్లవర్ లాగా వస్తుంది. ఇట్లా కిందకి అనుకుంటే చేస్తే పొడుగు ఫ్లవర్ లాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండు పేపర్స్ని ఇట్లా జాయింట్ చేసినాను. ఒక ఫ్లవర్ అయిపోయింది, పెద్ద ఫ్లవర్, పొడుగు ఫ్లవర్. బాగుంటుందండి. నేను ఇట్లా అన్ని చాలా 4-5 రకాల కలర్స్ చేసాను. చూడండి, ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టాను. చూడండి ఎంత బాగుందో. ఆ ఫ్లవర్ వాజ్ కూడా పేపర్తో చేసిందేనండి. బాగుంది కదండి ఫ్లవర్ వాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.